సార్ అలవి కాని హామీలు మేము ఇవ్వం, మేము పారదర్శకం కింద ఉంటాం. 2019 నుంచి 24 వరకు కూడా మీరన్నీ కూడా మోసాలు చేశారు, మోసపూరితంగా ఓట్లు సంపాదించుకున్నారు. ఈసారి అది వర్కౌట్ అవ్వదు. ఒకసారి ఉండండి, అరుణ గారిది వెర్షన్ తీసుకున్నా మీ దగ్గరికి వస్తాను. మీకు మళ్ళీ ఆవిడ మళ్ళీ ఏం మాట్లాడతారో మీకు తెలియదు కదా, అందరికీ ఒకేసారి సమాధానం చెప్తారు. కానీ అరుణ గారు ఓకే. అరుణ గారు, ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆయన ₹1,00,000 ఓటు అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చికన్నా ఓడించడానికి చూస్తారు అని అన్నారో, నీలాగా ఓటర్లు అమ్ముడు పోరు అని చెప్పి ఆయన మాట్లాడడం. అంతకుముందు కూడా ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఆయన కొన్ని అంశాలు పర్సనల్గా టచ్ చేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? సార్, ముద్రగడ పద్మనాభం గారి విషయం పర్టికులర్ గా చెప్పుకోవచ్చితే, మొన్నటి వరకు ఒక కులం ఏదన్నా ఆత్మాభిమానం దెబ్బతినిందని చెప్పేసి బయటకు వస్తారేమో అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడానికి చాలా వరకు మేము వెనకాడిన పరిస్థితి ఉంది. ఒక లార్జెస్ట్ ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి కమ్యూనిటీకి అతను ఆయనే స్వయం ప్రకటిత లీడర్ గా ఉన్నాడు కాబట్టి. కానీ ఈ రోజు ఆయన బిహేవియర్, ఆయన మాట్లాడే విధానము, ఆయన ఆలోచన సరళి అన్ని చూస్తూ ఉంటే ఆయనే మొన్నటి వరకు కుల నాయకుడు అన్నాడు. ఇప్పుడు నేను కుల నాయకుడు కాదు, కేవలం రాజకీయ పార్టీకి అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి, పార్టీ కోసం మాట్లాడే వ్యక్తి అమ్ముడు పోయారు, ప్రజలు అమ్ముడు పోతారా అని చెప్పేసి మాట్లాడాడంటే ఆయన ఏదో సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం అంటాడు. అట్లాంటి వ్యక్తి 2019లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత కాస్ట్లీయెస్ట్ బడ్జెట్ వెచ్చించినటువంటి ఎలక్షన్ జరిగిందన్న విషయం మనకు అందరికీ తెలుసు. అట్లాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్లు ఇచ్చే ప్రతి అభ్యర్థికి 50 కోట్లు డిపాజిట్ చేయండి, అలాగే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ప్రజలకు ఎంత పెట్టుకోగలుగుతారు అని చెప్పేసి బేరాలు పెట్టి మరీ వ్యక్తులను తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అది ప్రత్యక్షంగా వాళ్ళ పార్టీలో నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మరి మమ్మల్ని ఇంత అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పిన విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఇట్లాంటివన్నీ చూస్తూ కూడా ముద్రగడ పద్మనాభం గారు తమ జాతి కోసం అని చెప్పేసి మొన్నటి వరకు పోరాటం చేసి వాళ్ళ జాతి లేదు ఏమీ లేదు, నేను కేవలం జగన్కే తొత్తును అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి ఏ న్యాయం చేద్దామని రాష్ట్రానికి వాళ్ళు జగన్ వెనకాల నిలబడ్డాడో చెప్పాలి. ఫస్ట్ అతను ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి కాపు జాతికి న్యాయం చేద్దామని వెళ్ళాడా, లేదంటే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేద్దామని వెళ్ళాడా? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ న్యాయం ఈ ప్రజలకు చేశాడని చెప్పేసి అతనికి కనిపించింది. అతని నాయకత్వం నచ్చి ఇప్పుడు వెళ్ళాడు. ఇటీవల మళ్ళీ అతని కొడుకు టికెట్ కోసం జనసేనలో టికెట్ ట్రై చేస్తూ ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి ఏ పార్టీ కిందకి వెళ్లకుండా నేను నా ఇంట్లో అయినా నేను ఉంటాను కానీ వైసీపీ కండువా అయితే కప్పుకోనని చెప్పేసి ఇదే నోటితో ప్రకటించినటువంటి ఈ మేధావి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎంత కమ్ముడు పోయి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకున్నాడు అన్న విషయం మనందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇదే నోటితో మాట్లాడాడు, ఇదే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి నేను వైఎస్సీపీ పార్టీ కండువా అయితే కప్పుకోను అని మాట్లాడిన వ్యక్తి ఎంత కమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు రాజకీయ జీవితంలో సంపాదించుకోలేకపోయాను అనుకున్నాడా, లేదంటే ఇంక నాకు పెద్దగా వయసు లేదు ఇప్పుడు ఎంతో కొంత మూట కట్టుకుని నా కొడుకు కప్పచెప్పి వెళ్ళాలనుకున్నాడా, లేదంటే ఇంకేమన్నా ఆశించాడా, కాపు జాతిని నాశనం చేయడానికి ఏమైనా కంకణం కట్టుకున్నాడా, లేదంటే కాపు జాతి ముసుగులో కాపు నాయకుడు ముసుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడా? అందుకే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అన్న విషయం తెలియాలి. అలాగే ప్రజలు అమ్ముడు పోతారా అమ్ముడు పోరా అన్న విషయం మనకు అప్రస్తుతం. కానీ ప్రతి నాయకుడు ఇవాళ ఎన్నికల్లో ఎంత బడ్జెట్ చూసుకోవాలన్న విషయం అందరికీ తెలిసింది. జగమెరికిన చెవులో చెప్పే సీక్రెట్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రత్యేకించి పిఠాపురానికి వస్తే వాళ్ళు ఆయన మాట్లాడాడు కాబట్టి దాని విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పిఠాపురంలో ప్రజలు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా మీకు ఇంటికి వచ్చి ₹1,00,000 ఇప్పిస్తాము, మీరు మాత్రం వైసీపీ అభ్యర్థికే ఓటేయాలి అని చెప్పేసి వెళ్ళి వాలంటీర్లు పర్సనల్ గా వెళ్ళి ఫ్యామిలీస్ ని కలిసి మాట్లాడుతున్నమాట వాస్తవం. మా దగ్గర ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ కూడా వచ్చాయి. దాన్ని అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి ఎదురు చూస్తా ఉన్నాము. టైం చూసి వాటిని కూడా రిలీజ్ చేస్తాము. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున నాయకులు ఈ ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, లేదంటే మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా స్టేట్ లో ఉన్నటువంటి పెద్ద తలకాయలందరినీ తీసుకెళ్లి పిఠాపురంలో దించాడు. ఎవరికి భయపడను, నేను సింగిల్ గానే వస్తున్నానని చెప్పుకున్నటువంటి పులివేంద్ర పిల్లి వాళ్ళు క్లియర్ గా వాలంటీర్కి ఇన్స్ట్రక్షన్స్, ఏ ఫ్యామిలీ జనసేనకు ఓటు వేస్తుందో జస్ట్ ఐడెంటిఫై చేసి మాకు చెప్పండి, మిగతా విషయాలు మేము చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న వాలంటీర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట. ఇవన్నీ ప్రజలు అమ్ముడుపోతారు అని చెప్పేసి ఇన్ని జాగ్రత్తలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే వీళ్ళంతా కూడా ప్రజలు నిందిస్తారని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేనంత కాన్సన్ట్రేషన్ ఎందుకయ్యా, నువ్వు నిజంగానే బాగానే పనిచేసావని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా మనందరం ఈ జగన్మోహన్ రెడ్డి. మరి పిఠాపురం మీద ఇంత కాన్సన్ట్రేషన్ నీకు ఎందుకు పెట్టావు? ఇంతమంది నాయకుల నుంచి ఇక్కడ ఎందుకు వదిలేవు? నీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయం? పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు ఎందుకు అంత ప్రయత్నాలు చేస్తున్నావు అని చెప్పేసి ఎందుకు అడగలేకపోతున్నాడు? ఇతను ప్రజా నాయకుడు కదా, ఇప్పుడు గతంలో కుల సంఘాలకు నాయకుడు, వాళ్ళ ప్రజా సంఘాల నాయకుడు. ఇతను అడగాల్సిన విషయాలు ఏంటి, ఇతను మాట్లాడాల్సిన అంశాలు ఏంటి?
ఇవాళ రాజకీయాల్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయల బడ్జెట్ ఎందుకు రన్ అవుతుంది? తప్పేమన్నారు? ₹1,00,000 ఓటుకి ఇచ్చినా సరే మీరు ఇబ్బందుల్లో ఉంటే తీసుకోండి తప్ప మీ భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకత్వాన్ని ఓటేయండి అన్నారు. అది ఎవరైనా చెప్పేది, నేనైనా అదే చెప్తాను. మీకు ఎవరైనా మీరు అవసరంలో ఉంటే ఆ టైంకి ఎలాగో ఓట్లు కొనడం అనేది రాష్ట్ర రాజకీయాలు పరిపాటిగా మారిపోయింది కాబట్టి ఇచ్చింది ఎవరైనా తీసుకొని చేపలు వేసుకోండి. మీ ఇబ్బందులు మేము తీర్చలేం కాబట్టి అప్పటికప్పుడు ఆ డబ్బుల ద్వారా తీరే ఇబ్బందుల్ని. కానీ మీ భవిష్యత్తు కోసం మాత్రం మీకోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి, అది ఉమ్మడి ప్రభుత్వం అభ్యర్థి అలా చేయగలడని చెప్పేసి మేము ఓపెన్ గానే చెప్తున్నాం. దాంట్లో తప్పే ఉంది? రాజకీయాల్లో నువ్వు ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక నాయకుడిగా నువ్వు దేని మీద ప్రూవ్ అవ్వాలి, దాని మీద ప్రూవ్ అవడంలో ఫెయిల్ అయ్యావు ముద్రగడ పద్మనాభం. ఇవాళ వైసీపీ పంచన చేరి వాళ్ళ అవినీతి మాటలు, వాళ్ళ అవినీతి మరకలు అందించుకోవడానికి సిద్ధపడ్డావు. నీ వల్ల ప్రజలు పిఠాపురం వాళ్ళు ఇబ్బంది పడ్డాను మేము చూస్తూ